మహాకృపను బట్టి గతంలో 2021కి ముందు ఈ పరిచర్య 2006 మే నెల 9వ తారీఖు స్టార్ట్ చేసాం. 2006 మే నెల 9వ తారీఖు నాడు స్టార్ట్ చేసాం. క్రీస్తు సువార్త మహోత్సవాలని దేవుని ద్వారా ప్రార్థన చేసి ఆయన ఇచ్చిన దర్శనాన్ని బట్టి కొనసాగుతున్నాం. 23 జిల్లాల్లో 20 మీటింగ్స్ పెట్టాం. ఎలా పెట్టామంటే, మీరు ఎలాగ విశ్వాసులో ఎలా మందిరానికి వెళ్తున్నారో, ఎలాగా వ్యాపారం చేసుకుంటూ ఉద్యోగం చేసుకుంటున్నారో, అలాగే నేను కూడా ఒక మందిరానికి వెళ్తూ ఇక మా దైవజనుడు పుట్ట అక్కడ పెట్టాం. గొప్ప దైవజనులు, ఒకసారి టపట్లు కొట్టండి. ఇక్కడికి వచ్చారంట అయ్యగారు, మంచి దైవజనులు. ఆయన చేతి కింద ఆత్మీయ జీవితంలో నేను నా కుటుంబం ఎదుగుతున్నాం. అది నా భాగ్యం. జానీ వెస్లీ గారు, కృష్ణలంక ఐపీసీ విజయవాడ వచ్చారంట. అయితే ఒక మందిరానికి వెళ్తూ వ్యాపారం చేసుకుంటూ దేవుడు మాకు ఇచ్చిన దాంట్లోంచి కొంత కుటుంబంగా పోషించుకుంటూ మిగిలిన డబ్బులు 23 జిల్లాల్లో, తదుపరి కొన్ని రాష్ట్రాల్లో, అండమాన్ నికోబార్, బెంగళూరు, కేరళ, తమిళనాడు, ఇలాగ ఒక 18 రాష్ట్రాల వరకు వెళ్ళటానికి సువార్త ఇలాంటి దైవజనుల ద్వారా వాక్యం చెప్పి దేవుడు మమ్మల్ని ఎలా కాపాడాడు అని మా సాక్ష్యం చెప్పి, మరి దేవుని మహాకృపను బట్టి మరి ఈ రీతిగా వ్యాపారం చేసుకుంటూ ఒక దర్శనాన్ని నెరవేర్చాం. రెండో దర్శనం, ఈ దర్శనం ఏంటనేది మీకు తర్వాత చెప్తాను. నేను చెప్పిన తర్వాత మీకు అర్థమవుద్ది. అయితే వ్యాపారస్తుని అది గుర్తుపెట్టుకోండి. వ్యాపారం చేసుకుంటూ ఇంత పరిచర్య చేయడానికి దేవుడు కృప చూపించాడు. ఇంత పరిచర్య చేయడానికల్లా భారం ఏంటి? మాది విజయవాడ పట్టణం. మేము 4 అన్నదమ్ములు, 2 అక్క చెల్లెళ్ళు. సాక్ష్యం చెప్తున్నా. మల్లికార్జునపేట కనదుర్గ గుడి దగ్గరే మా ఇల్లు. చక్కటి పాలాపారం మాది, మంచిగా జరుగుతుంది. ఆ ప్రాంతంలో, ఆ వాడకట్లో నా తల్లి ఒక పెద్ద ఆమెలాగా కొన్ని సమస్యలు వస్తే కొన్ని కుటుంబాల్లో సమాధానపరచడం చేస్తూ ఉండేది. భయంకరమైన విగ్రహారాధన కుటుంబం మాది. ఎన్ని రోజులున్నా అన్ని రోజులు జరిగాయి. అందరికీ చేసేవాళ్ళం. మా మాటలు కొంచెం అర్థం చేసుకోగలరని ప్రయత్నం చేస్తున్నాను. అందరికీ ఆది, సోమ, మంగళ, బుధ, గురు, శుక్రు, శని ఎన్ని రోజులున్నా అన్ని రోజులు మడి కట్టుకొని అంత నిష్టగా నా తల్లిదండ్రులు అంత కార్యక్రమాలు చేస్తూ ఉండేవాళ్ళు. సందర్భం కాబట్టి చెప్తున్నాను. కులానికి కాపులం. అయితే 4 అన్నదమ్ములం, 2 అక్క చెల్లెలు, అమ్మ నాన్న చక్కటి పాలాపారం చేస్తూ ఉండేవాళ్ళు. చీట్లు వేస్తూ ఉండేది నా తల్లి. ఆ సందర్భంలో అలా చక్కగా మంచిగా కొనసాగుతున్న కుటుంబం అన్ని రోజులు అన్ని రకాలుగా దోపిడీలు, నిలువు దోపిడీలు, మరి ఇలాంటివన్నీ కూడా తల్లి, మా అమ్మగారు చాలా నిష్టగా ఉండేవాళ్ళు కనుక జరిగాయి. అయితే చీట్లు కూడా పెద్ద పెద్ద చీట్లు వేసేది నా తల్లి. ఇలా కొనసాగుతున్న పరిస్థితి. ఆ చీట్లు వేసిన సందర్భంలో కొంతమంది పాడుకొని కట్టట్లేదు. ఒక 25 నంబర్లు ఉన్నాయనుకోండి. ఆ 25 నంబర్లో 20 నంబర్లు పాడుకున్నారు. సుమారుగా మాట ఆ 5 నంబర్లకి డబ్బులు వాళ్ళు మా అమ్మగారు. ఈ 20 మంది పాడుకొని కూడా
కట్టట్ల. ఈ 5 పాడుకోకుండా ఉన్నవారు ఇంటి మీదకి వచ్చి గలాటా చేయటం, ఇబ్బందికరంగా మాట్లాడటం, ఈ రకమైన పరిస్థితులు ఎదురైనాయి. నా తల్లి చెప్పింది, అయ్యా నేను ఎంతమందికి ఇవ్వాలో, మీరు నాకెంత రావాలో మీకు తెలుసు. అయినా వాళ్ళు కట్టినా కట్టకపోయినా ప్రతి రూపాయి మీకు కట్టేస్తా, నాకు కొంత టైం ఇవ్వండి, ఒత్తిడి చేయొద్దు. ఈ ప్రాంతంలో మేము ఎలాగున్నామో మా పరిస్థితి ఏంటో మీకు తెలుసు. కొంత టైం ఇస్తే ప్రతి పైసా కూడా మీకు కట్టేస్తాం అని నా తల్లి బ్రతిమలాడింది. కానీ ఎవరు కూడా జాలి, దయ, దాక్షిణ్యం చూపించలా. అయితే పాడేసుకొని ఉన్నారు చూసారా, వారికి ఏమాత్రం కూడా కనికరం లేదు. ఒక పెద్దామని, తల్లి లాంటి దాన్ని ఇలాగ ఇబ్బంది పెడుతున్నారే, మనమన్నా వెళ్ళి చెప్దాం అనేది కూడా లేదు. ఇవ్వాల్సిన మా తల్లి ఇవ్వాల్సిన వాళ్ళకేమో ఊరుకోవట్లేదు. ఇలా కొన్నాళ్ళు జరుగుతుండగా ఏమాత్రం ఆగలేదు. చక్కటి పాలాపారం జరుగుతుంది. జరుగుతున్న సందర్భంలో ఇవ్వాల్సిన వాళ్ళు ఇంటి మీదకి వచ్చి భయంకరంగా మాట్లాడి ఆ పాల గిన్నెలను కూడా కిందకి త్రొసి, ఇప్పుడంటే మల్లికార్జునపేట నేను మొన్నే వెళ్ళాను, దాదాపు 25 సంవత్సరాల తర్వాత ఏదో పనుండి, అదంతా ఒక ప్లాట్ఫారంగా అయింది. ఇదివరకు మా చిన్నప్పుడు ఎలాగుండేదంటే ఇలాగుండేది. ఇక్కడ పాలు పోస్తే కరెక్ట్గా రాధం దగ్గరికి వెళ్ళిపోయే పాలు అలాగే వెళ్ళినమాట. అంటే బాగా దూరం, కిలోమీటర్ ఉండేది. పాలు పారుపోసి నానా గందరగోళం చేస్తే బ్రతిమలాడినా కానీ, దండం పెట్టినా కానీ, ఏడ్చినా కానీ ఎవరు కనికరించలా. ఆఖరికి జుట్టు పట్టుకుని బయటికి ఈడ్చుకొచ్చేశారు. మానవత్వం లేకుండా, దయాదాక్షిణ్యం లేకుండా. అయితే ఎప్పుడైతే ఇంట్లోంచి బయటికి నా తల్లి ఏడుస్తుంది. ఇంత చక్కగా, మర్యాదగా, గౌరవంగా వ్యాపారం, పాడి పంటలుగా ఉండే వ్యాపారం, ఎప్పుడు జనం వచ్చి వెళ్ళే వ్యాపారం, ఇలాంటిదేంటి ఇలా జరిగింది, ఇన్ని చేశాను ఏమీ ఫలితం లేకుండా పోయిందేంటి అని ఏడుస్తూ కుమిలిపోతూ ఉంది. అప్పటి నుంచి ఎప్పుడైతే నా తల్లి ఇంట్లోంచి బయటకు వచ్చిందో అప్పుడు స్టార్ట్. మాకు నలుగురు అన్నదమ్ములు అని చెప్పాం. పెద్దన్నయ్య పాలాపారం చేస్తుంటాడు నాన్నతో. అయితే అదే టైంలో మున్సిపాలిటీ వారు పాల కేసు రాసి రాజమండ్రి సెంట్రల్ జైలు, ఆయనే కొంత దిక్కు మాకు పెద్ద అయిన పాలాపారం, ఆయన్ని కూడా తీసుకెళ్ళి మున్సిపాలిటీ వారు పోలీస్ కేసు రాసేసి రాజమండ్రి సెంట్రల్ జైలు వేశారు. ఇంకా వేదన ఎక్కువైపోయింది, నా తల్లికి దిగులు ఎక్కువైపోయింది. ఉన్న పెద్ద దిక్కేంటి ఇలా జరిగిందని. ఇలా జరిగేటప్పటికే నాకు 2 అక్కలు. 2 అక్కలైతే చిన్నక్క దుర్గమ్మ, అక్కడ ఉంటున్నాం కనుక ఆమె పేరు పెట్టారు దుర్గమ్మ. ఆ అమ్మాయి పిచ్చి తరాగా ఉండేది, మాటలు వచ్చేవి కావు. ఎంత మంచిగా బట్టలు వేసినా బట్టలు అట్టి పెట్టుకునేది కాదు. అక్కడ సాధువులు ఉండేవాళ్ళు, వరుసనే కూర్చొని వెళ్ళిపోయి ఆ సాధువుల దగ్గరే కూర్చునేది ఈ పిచ్చమ్మాయి, ఆ దుర్గమ్మ. మా పరిస్థితి ఆర్మాది ఎప్పుడైతే అయిపోయిందో, అప్పుడు మల్లికార్జునపేటలో ఉన్నప్పుడు మా పరిస్థితి బాగున్నప్పుడు వచ్చి, అమ్మ నీ చిన్న కూతురు ఫలానా చోట చనిపోయింది అని చెప్పింది. చూడండి, ఒక పక్కన భయంకరమైన బాధలు, ఇబ్బందులు, దరిద్రం అనిపిస్తుంటే కన్న కూతురు
అపస్తోపం తెలియంది, మాటలు రాని పిచ్చమ్మాయి చనిపోయిందని ఎప్పటికే. కానీ ఆ తల్లిని పట్టుకోలేకపోయాం. అప్పుడున్న పరిస్థితిని బట్టి కనీసం మా దగ్గర చిల్లి గవ్వ ₹1 కూడా మా దగ్గర లేదు. వ్యాపారం లేదు, ఆదరించో లేరు, పలకరించో లేరు, కుటుంబీకులున్న ఎలాగున్నారని లేరు. అన్నీ బాగున్నప్పుడు, వ్యాపారం బాగున్నప్పుడు వచ్చేవాళ్ళు వెళ్ళేవాళ్ళు. ఎప్పుడైతే పరిస్థితులు తారుమారు అయిపోయినాయో, తిన్నారా తినలేదా, ఎలాగున్నారని పలకరించే నాదులు కూడా లేరు. ఆ చనిపోయిన అమ్మాయిని మేము 3 అన్నదమ్ములం మా భుజాల మీద వేసుకొని మేమే గొయ్యి తీసి పాతి పెట్టాం. ఇంటికి రాగానే నా తల్లిని పట్టుకోలేకపోయాం. ఎంతోమందికి సహాయం చేస్తే, ఎంతోమందిని ఆరాధిస్తే, ఎంతోమందిని పూజిస్తే, లేని వారికి, ఆపదలో ఉన్న వారికి సహాయం చేస్తే నాకేంటి ఈ దరిద్రం? కనీసం నా కూతురు చనిపోతే దానం చేసుకుంటాను కూడా ఇంత దౌర్భాగ్యం ఏంటి, ఇంత దరిద్రం ఏంటి అనే మంచం ఎక్కి కుమిలిపోయి ఏడుస్తూ ఉంది. నా తల్లి గాంభీర్యంగా ఉంటుంది. ఎప్పుడైతే ఈ పరిస్థితులు వచ్చినా పీనుగులాగా అయిపోయింది. కనీసం ఓదార్చే వాళ్ళు కూడా లేరు, ఆదరించే వాళ్ళు కూడా లేరు. ఈ పరిస్థితులను చూచి నా తండ్రిది చల్లపల్లి కృష్ణా జిల్లా, అమ్మోళ్ళేమో అమరావతి. ఏంటి ఇంత మర్యాదగా ఇంత గౌరవంగా ఉన్నాం మనం? పెద్దోడు సెంటర్ జైలు, పిల్ల చనిపోతే దానం చేసుకుంటానికి కూడా దీనమైన స్థితి, పలకరించోలేరు ఇంతమంది ఉండి. ఏంటి మనకి కర్మ అని మమ్మల్ని వదిలిపెట్టి ఆయన ఆ ఊరు వెళ్ళిపోయాడు. చాలా మంచోళ్ళు నా తల్లిదండ్రులు. ఎవరికి అపకారం చేసేవాళ్ళు కానీ, ఎవరిని బాధ పెట్టేవాళ్ళు కానీ కాదు. మానసికంగా ఈ పరిస్థితులను చూసి కుంగిపోయారు, కుమిలిపోయారు. నా తల్లి మా పిల్లల్ని, మమ్మల్ని దగ్గర పెట్టుకొని ఏడుస్తుంది. నేను చనిపోతే నా పిల్లల పరిస్థితి ఏంటి? నా పిల్లల్ని ఎవరు చూస్తారు? నేనుంటాను ఎవరు రాలేదు కదా, ఎవరు చూడలేదు కదా. నేను చనిపోతే ఈ పిల్లల పరిస్థితి ఏమొద్దని కుమిలిపోతూ ఏడుస్తూ ఉంది. అప్పటికే చాలా దినాలైంది, మేము అన్నం తిన్న ఆకలి అవుతుంది. పస్తులు పనుకుంటున్నాం, దరిద్రం అనుభవిస్తున్నాం. ఒక చోట పునుగులేస్తుంటే నేనే వెళ్ళి, అమ్మ మాది పలాని ప్రాంతం, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాం, మా పరిస్థితి బాగలేదు, కమిషన్కి పునుగులేయమ్మా, నీ డబ్బులు నీకు అమ్మేసి మిగిలిన డబ్బులు మేము తింటాం అని ఆమెను అడిగితే, ఫస్ట్ చెప్పాలని, ఆ తర్వాత జాలి కలిగి కొన్ని దినాలు పునుగులేస్తే అలా కాలం గడిపాం. అలా జరుగుతున్న పరిస్థితుల్లో బిక్కు బిక్కుమంటూ ఏ ఆదరణ లేక విక్కు దక్కించింది. ఏ ఆదరణ లేక బిక్కు బిక్కుమంటున్నాం మేము. నా తల్లి కుమిలిపోతుంది. భయంకరమైన దరిద్రం అనిపిస్తున్న పరిస్థితుల్లో ఒక ముసలామి
మా దగ్గరికి వచ్చి, అమ్మా, ఈ ప్రాంతానికి ఒక దైవజనుడు వస్తున్నాడు తల్లి, నేను అతన్ని తీసుకొచ్చి ప్రార్థన చేపిస్తానమ్మా అని నా తల్లిని అడిగింది. అయితే అప్పటికే ఇసుక వేసారిపోయిందేమో, గుండెల నిండా బాధ, కళ్ళ నిండా నీళ్లు, కడుపు కోత. బిడ్డ చూస్తేనేమో ఒక బిడ్డ రాజమండ్రి సెంటర్ జైల్లో ఉన్నాడు, ఒక బిడ్డను పోగొట్టుకున్నాం, భర్త వదిలేసి వెళ్ళిపోయాడు. ఈ పిల్లల్ని ఏం చేయాలో తెలియక ఆమెతో చెప్తుంది, మేము ఎన్నో ప్రయత్నాలు చేస్తాం, మాకు ఎంతోమంది ఉన్నారు, ఆఖరి మిగిలింది దరిద్రం. బంధువులు, రక్త సంబంధులు అనేక మంది ఉన్నా కానీ నా పిల్లలు పస్తు పనుకుంటున్నారు, నా భర్త దూరంగా ఉంటున్నాడు, కుమార్తెను పోగొట్టుకున్నాను, కుమారుడు సెంట్రల్ జైల్లో ఉన్నాడు. ఇంతకంటే దరిద్రంగా అనిపిస్తాం? చాలమ్మా, అరగమించిన దరిద్రం చాలు. అనేకమైన ప్రయత్నాలు చేసాం, ఎంతోమంది ఉన్నారు, ఈయన ఏం చేస్తాడమ్మా, ఏం చేస్తాడు ఈయన, వద్దు తల్లి అని దండం పెట్టి పంపించేసింది ఆ ముసలామిని. అయినా ఆ ముసలామి ఊరుకోవాల. మళ్ళీ కొన్ని దినాలు అయిన తర్వాత, అమ్మా, నేను ఒంటరి దాన్ని, మీ బాధలు చూస్తే ఏదైనా సహాయం చేయాలన్నా నేను అంతంత మాత్రాన నేను ఒక సహాయం చేయగలను తల్లి, అమ్మా, ఆ దైవజనుని తీసుకొస్తానమ్మా, ప్రార్థన చేపిస్తాను అని బ్రతిమలాడి కాళ్ళు ఏళ్ళు పట్టుకుంది. మీ బాధలు నేను చూడలేకపోతున్నానమ్మా, మీరు ఎన్నో బాధలు పడుతున్నారు, ఎన్నో ప్రయత్నాలు చేశారు, ఎక్కడికక్కడికో తిరిగారు, నిలువుదోపుడులు ఇచ్చారు, అనేకమైన చేశారు కదా, ఒక్కసారి నా మాట వినండి తల్లి, నీకు దండం పెడతానమ్మా, ఆ దైవజనుని తీసుకొస్తాను తల్లి, ప్రార్థన చేపిస్తానమ్మా. ఆ దైవజనుడు ప్రార్థన చేసిన తర్వాత మీకు మేలు కలిగితే, మీరు మంచిగా ఉంటేనే ఆ దేవుని నమ్ముకోండి, లేకపోతే వద్దమ్మా, ఒక్కసారి నాకు అవకాశం తల్లి అని ఆ కర్ర వేసుకొచ్చి ఆ ముసలామి మమ్మల్ని బతిలాడింది. అయితే ఆకలితో ఉన్న మేము, దరిద్రమైన స్థితిలో ఉన్న మేము, ఎవరు ఆదరించలేని పరిస్థితులు, దిక్కుమాలిన పరిస్థితులు ఉన్నప్పుడు ఆశ కలిగింది నా తల్లికి, నా పిల్లలకి ఇంత అన్నమైనా దొరుకుద్దేమో అని. నా కొడుకు ఎక్కడో ఉన్నాడు, ఆడైనా వస్తాడేమో, నా భర్త అయినా వస్తాడేమో, పోయి పోక ఉన్న వాళ్ళైనా కాపాడుకుందాం అని ఒక ఆశ కలిగింది. ఆశ కలిగడికి బలవంతాన ఇది కూడా చూద్దాం, సరేమ్మా, ఆ దైవజన్ని తీసుకురా, ఆ సేవకుని తీసుకురా, ప్రార్థన చేయించు అంది. ఒక పైసా మీరు ఇవ్వక్కలేదమ్మా, ఆయన వచ్చి ప్రార్థన చేస్తారు, మీ కుటుంబం క్షేమం కొరకు ప్రార్థన చేస్తారమ్మా అన్నప్పుడు ఒప్పుకుంది నా తల్లి. ఆ దైవజనుడు ఎప్పుడైతే మేముంటున్న ఆ గుడిసెలో కాలు పెట్టాడో, ఎప్పుడైతే కన్నీరు కార్చారో, ఆయన చేసిన ప్రార్థన, ఆయన కార్చిన కన్నీరు ఆ స్థలంలో ఉండి వేరే స్థలం వెళ్ళటానికి కృప చూపించాడు. దేవునికి స్తోత్రం. కొన్ని దినాలు ఆ దైవజనుడు సంఘం ఉపవాస ప్రార్థన పెట్టి మా కొరకు కన్నీరు కార్చి ఆయనకు వచ్చే సందాభ్యం మాకిచ్చి, మేము ఇంటి అద్దె కట్టలేకపోతే ఆయనే కట్టి, అలా చేస్తున్న సమయంలో కన్నీరు కార్చి ఉపవాస ప్రార్థన పెట్టిన పరిస్థితుల్లో రాజమండ్రి నుంచి నా అన్న తిరిగి వచ్చేసాడు. దేవునికి స్తోత్రం. మా నాన్న మా దగ్గరికి వచ్చేసాడు. ఆ దైవజనుడు ఎప్పుడైతే మా కొరకు మా నెత్తి మీద చేతుల నుంచి ప్రార్థన చేశాడో, మా కుటుంబం కొరకు ప్రార్థన చేశారో, ఉపవాసం ఉండి కన్నీరు కార్చారో, మా పరిస్థితులన్నీ మెల్లమెల్లగా మారటం మొదలైనవి. దేవునికి మహిమ కలుగును గాక.
మా ఆత్మీయ తండ్రి విజయ్ కుమార్ గారిని కిష్లంకలో నాకు వివాహం చేసింది ఆయనే, నా కుమార్తెకి వివాహం చేసింది ఆయనే. ఆ దైవజనుడు ప్రభు దగ్గర ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మాకు అన్నం పెట్టి కన్నీరు కార్చి ఈరోజు ఇంత ఘనంగా జరగటానికి ఆయన పాదాలే, ఆయన కన్నీరే, ఆయన ప్రేమే ఈరోజు నేను ఇలా ఉండగలిగాం. ఆ దైవజనుడు చనిపోయాడు మాట. అయితే బైబిల్ చెప్తుంది, నేల నుండి దరిద్రులను పెంట కుప్పల మీద లేపువాడు ఆయనే. పెంట కుప్పల మీద ఉన్నప్పుడు, నేల మీద దరిద్రులుగా ఉన్నప్పుడు ఆయన కృప, ఆయన దయ, ఆయన కనికరం మా మీద చూపించింది. ఆ భయంకరమైన పెంట కుప్పల దరిద్రులని పైకి లేపింది. దేవునికి మహిమ కలుగును గాక. ఆ విధంగా ఇద్దరు అక్కలో ఒక అక్క కూతురిని నేను చేసుకున్నాను. ఒక నలుగురు అన్నదమ్ముల్లో ఒక అన్నయ్య రక్షణ పొందాలి. మిగతా వాళ్ళందరం దేవుని కృపను బట్టి రక్షణ పొందాం, ఆనందంగా ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని కనుక మేము తెలుసుకోపోతే, నా తల్లి ఆ రోజు ఆశపడకపోతే, దేవుని కృప మా మీద లేకపోతే, ఆయన కనికరం మా మీద లేకపోతే, దైవజనుడు చేసిన ప్రార్థన మా మీద లేకపోతే, ఆయన కార్చిన కన్నీరు మా మీద లేకపోతే ఎప్పుడో చనిపోవాలి మేము. వాస్తవం ఇది, యథార్థంగా చెప్తున్నా. మా సమాధుల మీద గడ్డి మొలిచేది. నా అక్క చనిపోతే ఆమెని దానం చేయటానికి మేము ఉన్నాం, కానీ మేము చనిపోతే దానం చేయటానికి కూడా మనుషులు లేరు. అటువంటి పరిస్థితుల్లో దేవుని యొక్క మహాకృపను బట్టి దేవాది దేవుడు ఆయన ఉచితమైన కృప ద్వారా, ఆయన కనికరం, ఆయన ప్రేమ మమ్మల్ని బ్రతికించింది, సజీవులుగా నిలబెట్టింది. అందుకు మేమే సాక్షులం. ఆ రోజు మా దేవుడు కాదులే, మా కులం కాదులే, ఏరే దేవుళ్ళే, ఏరే కులం అనుకుంటే ఎవరు చూచేవాళ్ళు, ఎవరు కనికరించేవాళ్ళు? చాలామంది అపోహం, అమాయక ప్రజల్లో ఉన్న ఆలోచన, మా దేవుడు కాదని, మా కులం కాదని, ఈ రకంగా చాలామంది అభిప్రాయాలతో ఉంటారు. బైబిల్ చెప్తుంది అపోస్తలుల 10:36లో, యేసుక్రీస్తు అందరికి ప్రభు, అందరికి ప్రభు. ఒక జాతికో, ఒక మతానికో, ఒక కులానికో, ఒక వర్గానికో, ఒక భేదానికో కాదు. మానవ కోటి కొరకు ఆఖరి రక్త వరకు చిందించిన దేవుడు ఎవరైనా ఉన్నారంటే ఒకే 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 వ్యక్తి, యేసుక్రీస్తు ఒక్కడే. ఎంతో మంది ఉన్నారు, ఫలితం ఏముంది? నీ కొరకు, నా కొరకు దరిద్రం అనిపిస్తున్నప్పుడు, పెంట కప్పల మీద ఉన్నప్పుడు, దీనుల్లో ఉన్నప్పుడు, ఎవరు ఆదరించలేనప్పుడు, ఎవరు చూడలేనప్పుడు, ఎవరు పలకరించినప్పుడు, మా యేసయ్య, నా యేసయ్య పలకరించి రక్షించాడు. అందుకే మొదటి దర్శనం చనిపోవాల్సిన మేము అటువంటి భయంకరమైన పరిస్థితుల్లో ఉండి దేవుడు కాపాడాడు. ప్రపంచానికి చాటాలి, భారతదేశానికి చాటాలి, చుట్టుపక్కల చాటాలని ఒక సాక్ష్యం కలిగి, దేవుని దర్శనం కలిగి 2006లో మొదలుపెట్టాం. 2020 మార్చి
21వ తారీఖు వరకు పనిచేసాం. 22 లాక్డౌన్, ఆ రోజు కూడా ఉంది. అప్పటి వరకు దేవుడు పనిచేస్తూనే ఉన్నాం. ఒక మనిషి ఎవరికైనా సహాయం చేస్తే ఎంతో కృతజ్ఞత కలిగి ఉంటాం. ఒక టీ ఇప్పిస్తానో లేదా ఒక 100 రూపాయలు ఇప్పిస్తానో చిన్న సహాయం చేస్తేనే మనం కృతజ్ఞత కలిగి ఉంటాం. ఒక కుటుంబాన్ని, పాడైపోయిన కుటుంబాన్ని, దరిద్రంలో ఉన్న కుటుంబాన్ని ఎవరు ఆదరించలేని పరిస్థితిలో మమ్మల్ని కాపాడితే నా దేవుడి కొరకు మేము ఎంత బ్రతకాలి, మా దేవుడి కొరకు మేము ఎలా నడవాలి, అది మా దర్శనం, ఫస్ట్ దర్శనం. 23 జిల్లాల్లో, కొన్ని రాష్ట్రాల్లో దేవుని మహాకృపను బట్టి సాక్ష్యం చెప్పి ఇలాంటి దైవజనుల ద్వారా గొప్ప గొప్ప మీటింగ్స్ పెట్టాం. ఆ దర్శనంలో వాస్తవాలు చెప్తున్నా, అబద్ధాలు ఆడటం నాకు చేత కాదు, యథార్థమే చెప్తున్నా. వ్యాపారస్తుల్ని వ్యాపారం చేసుకుంటూ, ఉద్యోగస్తుల్ని ఉద్యోగం చేసుకుంటూ, చేతి పని వారిని చేతి పని చేసుకుంటూ, ఆ కుటుంబాన్ని పోషించుకుంటూ చాలామందిని ఈ పరిచర్య ఇలాగ చేయాలి, నశించిపోతున్న ఆత్మలు ఇలా రక్షించాలని చాలామందిని లేపడానికి దర్శనం ద్వారా దేవుడు కృప చూపించాడు. దేవునికి మహిమ కలుగును గాక. పెట్టిన మీటింగ్స్ ద్వారా కానీ, జరుగుతున్న ఈ పరిచర్య ద్వారా కానీ సామాన్యంగా ఉండే వ్యక్తులు ఈ రోజున వారికి ఉన్న గవర్నమెంట్ జాబ్ని, సమస్తాన్ని కొంతమంది వ్యక్తులు రాజీనామా చేసి సేవకులుగా తయారయ్యి కొన్ని సంఘాలు కట్టి దైవజనులుగా తయారయ్యారు. దేవునికి స్తోత్రం. కుమార్ అని మా బిడ్డ ఉన్నాడు, ఇక్కడ వాటర్లో పనిచేయడానికి వచ్చాడు. కుమార్రా, వాటర్లో పనిచేయడానికి వచ్చాడు దైవజనుడు. దా దా వాటర్లో పనిచేయడానికి వచ్చి ఖమ్మం జిల్లాలో బస్వాపురం అనే గ్రామంలో గొప్ప పరిచర్య చేస్తున్నాడు. 2006 నుంచి కూడా వాటర్లో పనిలోకి వచ్చి అంత ముందర ఈ పరిచర్య ద్వారా దేవుడు మాట్లాడితే ఒక సంఘాన్ని స్థాపించి సంఘ కాపరయ్యి మళ్ళీ ఈ పరిచర్య కొనసాగిస్తున్నాడు. మాకు వెన్నెముక్కలాగా ఉంటాడు ఈయన, ఆ దైవజనుడు. టపట్లు కొట్టండి ఒకసారి. ఈ దైవజనుడు ఏం చేశాడని కూడా మళ్ళీ చెప్తాను మీకు. థ్యాంక్ యూ. ఇది ఫస్ట్ దర్శనం. ఈ రీతిగా దేవుని కృపను బట్టి కొన్ని జిల్లాలు, కొన్ని రాష్ట్రాలు కొంతమంది తయారు చేయడానికి దేవుడు కృప చూపించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. 2021లో దర్శనం. ఇంకా ఫస్ట్ దర్శనం ఇంకా ఉంది. ఇంకా కొన్ని మిగిలిన కొన్ని రాష్ట్రాలు ఉన్నాయి. అయితే 2020లో జూలై నెలాఖరులో భయంకరమైన కరోనా నాకు తిరుగుతానే నడుస్తానే మరణ పడకల మీదకి వెళ్ళిపోయాను నేను. ఆ లాక్డౌన్లో కూడా మేము కొంతమంది దైవజనులతో కలిసి ఆన్లైన్లో ప్రపంచం కొరకు, భారతదేశం కొరకు, రాష్ట్రాల కొరకు, జిల్లాల కొరకు, ప్రాంతాల కొరకు సమయాన్ని వేస్ట్ చేయలేదు. కానీ దేవుని పాదాల దగ్గర గడిపాం. సాతాను గారికి ఒక్కరోసం అది బాగా మండుతున్నాడు. ఆడ మంటలు ఆడే కాలిపోతాడు, మనల్ని ఏం చేస్తాడు. కానీ వాస్తవం జరిగింది. అయితే దేవుని కృపను బట్టి ఆ భయంకరమైన ఆ పరిస్థితిలో చాలామంది చనిపోయాడు. డేవిడ్ రాజు ఇక లేడు, కోట మెస్సాయన ఇక లేడు అనుకున్నారు. నా ఆక్సిజను 50కి పడిపోయింది. ఎన్నో హాస్పిటల్ తిప్పారు నా బిడ్డలు. నాకు ఒక కుమార్తె,
ఒక కుమారుడు, ఇద్దరికి వివాహాలైనవి. ఆడపిల్లకి 2 మగపిల్లలు, ఒకరిని సేవకిచ్చాం. మగబిడ్డ మొన్న 16వ తారీఖు సేవకిచ్చేసాం. దేవునికి స్తోత్రం. అయితే మరి నా బిడ్డ కుమారు, మా అల్లుడు గంగాధరు, మా మేనల్లుడు జయపాల్ అని కొంతమంది బిడ్డలందరూ కూడా నేను హాస్పిటల్లో ఉంటే వీళ్ళ కింద హాస్పిటల్ రావటానికి కానీ పలకరించడానికి లేదు. దేవుని మహాకృపను బట్టి బతకడు అయిపోయింది అనే సమయంలో దాదాపుగా 30 రోజులు గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నాను. తర్వాత కొన్ని హాస్పిటల్ తిప్పారు. నేను ఆ మంచం మీద పనుకొని ఎవరు సపోర్టు లేకుండా లెగటానికి 70 రోజులు పెట్టింది. 70 రోజులు పెట్టింది. 45 రోజులు 50 రోజులు అన్ని మంచంలోనే. అంత భయంకరంగా మంచం మీద ఉన్నా. అయితే నేను ఒకటే ప్రార్థన చేశా, ప్రభువా ఇంతవరకు గొప్ప పరిచర్య చేశావు, అది నీకే మహిమ. నేను పనికొస్తాను, నాతో నీకు అవసరం ఉంది, ఇంకా నేను పని చేయాలంటే బ్రతికిచ్చు, వేస్ట్ అనుకుంటే తీసుకెళ్ళిపో. ఈ వేస్ట్ని టేస్ట్ కావాలంటే బ్రతికిచ్చు, టేస్ట్ కావాలంటే ఒక నిబంధన పెట్టా, ఉపయోగపడాలంటే ఒక నిబంధన పెట్టా దేవుడితో అని ప్రార్థన చేస్తున్నా. హాస్పిటల్లో నిద్ర ఉండదు. ఆ లైట్లన్నీ కూడా కళ్ళ మీద ఉంటాయి. దాదాపు 32 రోజులు నిద్ర అంటే నాకు తెలీదు. అటువంటి పరిస్థితిలో నేను దేవుని ఆరాధిస్తున్నాను. ప్రభువా నీ ఇష్టం, నీ చిత్తం, నీ చిత్తమే నెరవేరాలి, నీ ఇష్టమే నెరవేరాలి, నీ చిత్తమే నెరవేరను గాక. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ డాడీ. నా నోటు గుండా హాస్పిటల్లో ఉన్న ఆ మంచం మీద ఉన్న ప్రతి నిమిషం కూడా ఇదే ఆరాధిస్తూ ఉండేవాడిని. నాకు ఇలా జరిగింది, మంచం మీద పనుకున్నాను, నేను చనిపోతానని యథార్థం చెప్తున్నా. ఏమాత్రం కూడా అపనమ్మకం అనేది లేదు. నా ధైర్యం మరణాన్ని గెలించిన, సమాధి ఓడించిన యేసయ్య చేతిలో నేనున్నాను. యోబుతో అంటాడు నా దేవుడు, రేయ్ ఏం చేసుకుంటావు చేసుకో, ప్రాణం ముట్టావా నీ ఎంత చూస్తా అన్నాడు నా దేవుడు. నా విషయంలో కూడా సాతాను గారికి అలాగే జరిగింది. అయితే ఇదే ప్రార్థన చేస్తుంటే డాక్టర్ గారు అంటాడు, సాక్ష్యం చెప్తున్నాడు, మన నాకు తెలీదు. ఈడేంటి అది పిచ్చిక్కిందా, దేవుని ఆరాధిస్తున్నాడు, స్తోత్రం 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 అంటున్నాడు ఏంటి, యేసయ్యా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అంటున్నాడు ఏంటి, మైండ్ ఏమైనా ఖరాబ్ అయిపోయిందా డాక్టరు అంటున్నాడు. అయితే గొప్ప సంగతి ఏంటంటే ఎంబీబీఎస్ డాక్టర్ మారు మనసు పొందాడు. దేవునికి స్తోత్రం. డబ్బు సంచి తీసుకెళ్దాం అనుకున్నాడు, డబ్బుని పెంటగించుకున్నాడు ఆయన. వాస్తవం అదే చెప్పాడు నాతో, ఆయన చెప్పిన మాటలే. మిమ్మల్ని చూస్తే ఒక క్షణంలో, ఒక 10 నిమిషాలు పావుగంటలో ఎప్పుడు చనిపోతావో తెలియదు, ఆక్సిజన్ పడిపోయింది, ఏమీ సహకరించట్లా. నువ్వు దేవుని ఆరాధిస్తుంటే, నీ దేవుని గణపరుస్తుంటే నువ్వేంటి పిచ్చిక్కిందా ఏంటి? నేను ఆలోచన చేస్తే దేవుడు మీ పక్షాన్ని చేసిన కార్యాన్ని చూసి నేను సంపూర్ణంగా మారుమనసు పొందానని అన్నాడు. దేవునికి స్తోత్రం. ఒక డాక్టర్ హాస్పిటల్ డాక్టరు ఇప్పుడు కొడుకులాగా అయిపోయాడు ఆయన. అదే టైంలో ఒక 2 చిన్న డాక్టర్లు ఒక 15 రోజులు 10 రోజుల వరకు ఎవరు నా దగ్గర రాలేదు. ఆ టైంలో నా దగ్గర దుర్వాసన వస్తుంది. ఒకరోజు పాసిమహం కడుక్కుపోతేనే, ఒకరోజు స్నానం చేయకపోతేనే, 2 రోజులు స్నానం చేయకపోతేనే మరి ఎలాగుంటుందో తెలుసు కదా. మరి వారం 10 రోజులు అన్నీ మంచం లేనంటే ఎవరు పట్టించుకుని లేరు. మా పిల్లలు రావటానికి వెళ్ళలేదు.
ఆ టైంలో దేవుడు ఏ సందర్భంలో ఏ పరిస్థితుల్లో ఒక్కొక్కరిని వాడుకున్నాడు, వాస్తవం అది. అయితే ఇద్దరు డాక్టర్లు ఉన్నారు. ఒక అమ్మాయి కూతురులాగా ఉంది. ఆ తల్లి మొత్తం క్లీన్ చేసేది. అంతకు ముందల హాస్పిటల్లో ఉన్నప్పుడు, అవతల రూమ్లో ఉన్నప్పుడు ఆ దుర్వాసన వస్తుంటే ఆ బెడ్ మీద కొంతమంది లైన్లో ఉంటారు కదా, ఒక డాక్టర్ని పిలిచి, ఏమండి ఇతన్ని ఏంటి ఇక్కడ పనుకోబెట్టారు, ఇతని దగ్గర వాసన వస్తుంది కదా, ఎందుకు పనుకోబెట్టారు, ఇతన్ని ఎక్కడైనా పడేవచ్చుగా అన్నాడు. ఎంత బాధ అనిపిస్తుందో చూడండి. పేగులు తెగిపోయినాయి నాకు. 40 మంది 50 మంది నా దగ్గర పనిచేస్తారు దేవుని కృపను బట్టి. ఒక వ్యక్తి, నా మంచం పక్కన ఉన్న వ్యక్తి జాగ్రత్తగానండి, ఏంటండి ఇతని దగ్గర దుర్వాసన వస్తుంది, ఉండలేకపోతున్నాము, ఎందుకు ఇతను ఇక్కడ అట్టి పెట్టారు, ఎక్కడైనా పడేసేపోయారా అన్నారు. పేగులు తెగిపోయి ఏడ్చా. ఆ మాట నేను ఆత్మీయంగా తీసుకున్నాను. ప్రభువా, నేను గత కాలంలో ఎవరినైనా ఇలాగ చేదరించుకున్నానా, గత కాలంలో ఎవరినైనా అసహించుకున్నానా, నాయన క్షమించు. ఒకవేళ ఎవరి ఎడల నేను ఎవరి ఉదయాన్ని గాయపరిచానేమో, అందుకే నా బిడ్డ నాతో మాట్లాడుతున్నాడు, మీరు అతనితో మాట్లాడిస్తున్నారు ప్రభువా అని ఆ మాటని ఆత్మీయంగా తీసుకున్నాను కాబట్టే బలము తెచ్చుకున్నాను. దేవునికి స్తోత్రం. అదే ఆయన మాట అన్న మాట కనుక నేను శారీరకంగా తీసుకుంటే కుంగిపోయేవాడిని, మీటింగ్ పెట్టేవాడిని కాదు. అయితే దేవుని కృపను బట్టి నేను దేవుని అడిగా, నేను పనికొస్తానంటే, మళ్ళీ నాతో పని ఉందంటే, అయితే ప్రభువా నన్ను సజ్జుడుగా కనుక బయటికి తీసుకెళ్తే ఒక నిబంధన, నేను బయటికి వెళ్ళానా, ఒక్కొక్క జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో సువార్త ఎక్కడైతే అందట్లేదో, సువార్త అందని ప్రాంతాలకి నన్ను తీసుకెళ్ళాలి. అన్యజనులు ఎక్కడుంటారో అక్కడికి తీసుకెళ్ళాలి. అంత మాత్రాన్ని కాదు, నా అకౌంట్లో 1,00,000 ఆత్మలు కావాలి ప్రభు అని అడిగా. దేవునికి స్తోత్రం. టప్పట్లు కొట్టాలి. ఎన్ని? 1,00,000 ఆత్మలు కావాలన్నా. గతంలో జరిగిన దర్శనం వేరు. కొన్ని వేల మందిని లేపాం, సామాన్యమైన మనుషుల్ని సువార్థికులుగా లేపాం, దేవుని పనిస్తులుగా లేపాం, సంఘస్థులుగా లేపాం, సంఘ కాపరులుగా లేపాం. సంఘాలు కట్టుకున్నారు, ఉద్యోగాలు వ్యాపారాల విషయంలో కొంతమంది రాజీనామా చేసి దేవుని పరిచర్య చేస్తున్నారు. అదంతా దేవునికి మహిమ. ఫస్ట్ దర్శనం కాదు ప్రభువా, రెండో దర్శనం. ఈ దర్శనం నా వల్ల జరగాలంటే, నేను నీకు కావాలంటే, నన్ను సజ్జుడుగా బయటకు తీసుకెళ్తే నాకు 1,00,000 ఆత్మలు కావాలి. నేను సజ్జుడుగా వచ్చానా రాలేదా చెప్పాలి. సజ్జుడుగా ఉన్నానా? హలో, ఎక్కడున్నారు? ఉన్నాను కదా, చేయలేపండి. అంటే నా అకౌంట్లో 1,00,000 ఆత్మలు పడ్డాయా లేదా? తర్వాత మీ అకౌంట్ అని నేను చెప్తా. నా అకౌంట్ ఇది, మీ అకౌంట్ కూడా చెప్తా. నా దగ్గర ఉంది, తెరుస్తా. అయితే దేవుని కృపను బట్టి రెండో దర్శనం 2021 మార్చి 20వ తారీఖున స్టార్ట్ చేసాం. మార్చి 19వ తారీఖు నాడు మా దైవజనులు అమ్మగారు అయ్యగారిని కేకేసి, మేము ఇలాగ వెళ్తున్నామయ్యా, సువార్త అందని ప్రాంతాలకు వెళ్తున్నాం అని మా దైవజనులు జాన్విష్లు గారు, మా సంఘ కాపరి, ఆయన ప్రార్థన ద్వారా 2021 జనవరి 20వ తారీఖు స్టార్ట్ చేసాం. సంవత్సరం అంతా డేట్లు ఇచ్చాం. శ్రీకాకుళం అవతల నిచ్చాపురం వరకు కూడా డేట్లు ఇచ్చాం దేవుని కృపను బట్టి. మరి ఈ దర్శనం నెరవేర్చడానికి ప్రార్థన చేస్తారా? చేయొత్తండి. సంపూర్ణంగా దేవుడు ఈ దర్శనం నెరవేరును గాక. సువార్త ఎక్కడైతే అందట్లేదో, దైవజనులు కూడా మీ చేతులు, మీ ఆశీర్వాదం మాకు కావాలి. సువార్త ఎక్కడైతే అందట్లేదో,
సువార్త అందని ప్రాంతాలకి దేవుడు మమ్మల్ని నడిపించునుగాక. ఎక్కడైతే అన్ని జనులు ఉన్నారో వారి మధ్యకి దేవుని మాటలు చెప్పడానికి మమ్మల్ని నడిపించునుగాక. థ్యాంక్ యూ. మీ అందరికీ వందనాలు. అయితే ఇటువంటి పరిస్థితిలో ఒక పాట రాసే నేను. ఆ సమయంలో మరణ పడకల మీద ఉన్నప్పుడు కానరాని స్థితులు, ఎవరూ కనపడలా. అటువంటి పరిస్థితి మెరుపులాగొచ్చింది. మాయరోగం, మానసికంగా బాధపడ్డాం. కాటి దాకెళ్ళా, ఆయన రక్తం కంచి వేసింది. ఆయన కృపయే, ఆయన ప్రేమయే బ్రతికించింది. పెట్టండి పాట. ట్రాక్ పెడతాను. ఈ పాట మరణ పడకల మీద వచ్చిన తర్వాత దేవుడు ఎంత కృప చూపించాడు. ఆయన ఎంత సజీవుడు, ఆయన కృప ఎంత విలువైనది, ఆయన కృప ఎంత భాగ్యమైనది, ఆయన ప్రేమ ఎంత విలువైనది. భావం, అర్థం ఇది ఈ పాట. మరువని నీ ప్రేమే నన్ను బ్రతికించింది, మరువని నీ కృపయే ప్రాణం పోసింది. మరువని నీ ప్రేమే నన్ను బ్రతికించింది, వదలని నీ కృపయే ప్రాణం పోసింది. మెరుపువలే దాపరించిన కబలించే మాయ రోగమైన మానసికంగా వేధించుచు పీడించిన పాడు రోగమైన నీ ప్రేమే బ్రతికించింది, నీ కృపయే బ్రతికించింది, నీ ప్రేమే ప్రాణం పోసింది, నీ ప్రేమే బ్రతికించింది, నీ కృపయే ప్రాణం పోసింది, నీ ప్రేమే బ్రతికించింది, నీ కృపయే ప్రాణం పోసింది, నీ ప్రేమే బ్రతికించింది, నీ కృపయే ప్రాణం పోసింది. మొదలని నీ ప్రేమే నన్ను బ్రతికించింది, వదలని నీ కృపయే ప్రాణం పోసింది. మరువని నీ ప్రేమే నన్ను బ్రతికించింది, వదలని నీ కృపయే ప్రాణం పోసింది. కానరాని స్థితిలో కాలం చెల్లెననుకొనగా ప్రాణమే పతనమై
ఆయువు తీరుననుకొనగా కానరాని స్థితిలో కాలం చెల్లననుకొనగా ప్రాణమే పతనమై ఆయువు తీరుననుకొనగా కాంతి కిరణమై నీ కృపణను తాకింది కాటికి పోనీకుండా నీ రక్తం కంచె వేసింది కాంతి కిరణమై నీ కృపణను తాకింది కాటికి పోనీకుండా నీ రక్తం కంచె వేసింది నీ ప్రేమే బ్రతికించింది నీ కృపయే ప్రాణం పోసింది 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 మరువని నీ ప్రేమే నన్ను బ్రతికించింది వదలని నీ కృపయే ప్రాణం పోసింది మరణం సిగ్గుపడచు ఓడిపోయినది దేవా నీ కృపయే నన్నే వెదకుతూ వచ్చింది నా ప్రభువా మరణం సిగ్గుపడుచు ఓడిపోయినది దేవా నీ కృపయే నన్నే వెదకుతూ వచ్చింది నా ప్రభువా నీకు సాక్షిగా నన్ను నిలిపితివయ్యా ఎన్నడు మరువక నిన్నే సేవించెదయేసయ్యా నీకు సాక్షిగా నన్ను నిలిపితివయ్యా ఎన్నడు మరువక నిన్నే సేవించెదయేసయ్యా నీ ప్రేమే బ్రతికించింది నీ కృపయే ప్రాణం పోసింది 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 మరువని నీ ప్రేమే నన్ను బ్రతికించింది వదలని నీ కృపయే ప్రాణం పోసింది మరువని నీ ప్రేమే నన్ను బ్రతికించింది వదలని నీ కృపయే ప్రాణం పోసింది మెరుపువలే తాపురించిన తపలించే మాయరోగమైన మానసికంగా వేధించుచు పీడించిన పాడు రోగమైన నీ ప్రేమే బ్రతికించింది నీ కృపయే ప్రాణం పోసింది నీ ప్రేమే బ్రతికించింది నీ కృపయే ప్రాణం పోసింది నీ ప్రేమే బ్రతికించింది
బ్రతికించింది, నీ ప్రేమే బ్రతికించింది, నీ కృపయే ప్రాణం పోసింది. వరలని నీ ప్రేమే నన్ను బ్రతికించింది, వదలని నీ కృపయే ప్రాణం పోసింది. మరువని నీ ప్రేమే నన్ను బ్రతికించింది, వదలని నీ కృపయే ప్రాణం పోసింది. టప్పట్లు కొట్టండి ఒకసారి. ఈ పాట కొన్ని దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి దేవుడు ఒక ఆలోచనతో రాస్తే మాయ రాగం, పాడు రాగం, మానసికంగా ఇవన్నీ ఎక్కుతాయి ఆ జనాలకి అన్నారు. నా దేవుడి దృష్టిలో నేను ఉంటే చాలు. దేవుడు ఎలా కాపాడాడు, ఆయన ఉద్దేశంతో రాసి నేను చూడండి, మానసికంగా బాధ పెట్టింది, కబలించింది మాయరోగం. ఎవ్వరు రాని స్థితిలో ఆయన ప్రేమ, ఆయన కృప వెంటాడింది. చూడండి, కాటి దాకా వెళ్ళిపోయా, వాస్తవంగా కంచి వేసిన ఆయన రక్తం. మరి దేవుడి కృపను బట్టి ఈ పాట రాయటం జరిగింది. అయితే ఒక చిన్న విషయం, ఈ రీతిగా జరిగిన పరిస్థితులను బట్టి మరణ పడకల మీద ఉన్నప్పుడు, అందరూ చేతులు ఎత్తేసినప్పుడు నా దేవుడు చేతులు చాపి సజీవుడిగా బయటకు తీసుకొచ్చాడు. అది దేవునికి మహిమ కలుగును గాక. ఇదే రెండో దర్శనం, 1,00,000 ఆత్మల దర్శనం. ప్రార్థన చేయండి. అయితే కూర్చున్న వారికి చిన్న మనవి, 2 రాజుల గ్రంథం బైబిల్ తీయండి ఒక్కసారి. ప్రసంగాలు చేయను, దైవజనులకు అవకాశం ఇస్తా. 2 రాజుల గ్రంథం 18:7 వచనం చదవండి. 18వ అధ్యాయం 7వ వచనంలో, కావున యెహోవా అతనికి తోడుగా ఉండెను, తను వెళ్ళిన చోటల్లా జయము పొందెను. చాలు చాలు చాలు. మీరు నేను ఎక్కడికి వెళ్ళినా ఏం కావాలి? దేవుడు తోడుగా ఉండాలి. వెళ్ళిన చోటల్లా జయం పొందుకోవాలి. కావాలి కదా? చేతులు ఎత్తని చెప్తా. దేవుడు తోడుగా ఉండాలి, వెళ్ళిన చోటల్లా జయం కావాలి. ఒక పని చేయాలి, మనం ఒక పని చేయాలి. చేతులు ఎత్తిన వారు అందరూ ఒక పని చేయాలి. విశ్వాసులైన వారు ఒక పని చేయాలి. ఈ 2021లో ఇక్కడ నుండి ఒక తీర్మానం కలిగి వెళ్ళాలి. మా సంఘములో ఎవరు సంఘానికి వెళ్తే వాళ్ళే, మళ్ళీ ఈ సంఘానికి ఆ సంఘానికి కాదు. ఏ దైవజనుడి దగ్గర ఉన్నారో ఆ దైవజను ఉన్న విశ్వాసులు, మీ బంధువుల్లో కానీ, మీ చుట్టాల్లో కానీ, మీ స్నేహితుల్లో కానీ, మీ వాడకట్లో కానీ, మీ ప్రాంతంలో కానీ ఎవరు దేవుని తెలియని ప్రజలు ఉన్నారు, ఒక లిస్టు రాసుకోవాలి. మీరు ఒక లిస్టు రాసుకోవాలి తప్పనిసరిగా. ఎవరు దేవుని తెలియకుండా ఉన్నారు వాళ్ళందరినీ లిస్టు రాసుకోవాలి. రాసుకొని యోబు ప్రార్థన చేస్తాడు 42:10లో. ఎవరి కొరకు ప్రార్థన చేస్తాడు? తన స్నేహితుల కొరకు ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేసినప్పుడు ఏమైంది? పూర్వం కంటే 2 అంతలు ఆయన స్థితి మారింది, ఆశీర్వదించబడ్డాడు. అలా కావాలి కదా, ఈ వచ్చిన అదే. అయితే లిస్ట్ రాసుకొని వాళ్ళ కొరకు ప్రార్థన చేసి, మీరు వెళ్తున్న మందిరాల్లో ప్రభువా ఈ సంవత్సరంలో
10 ఆత్మలు నా గోలి, 5 ఆత్మలు నా గోలి. నేను మందిరాన్ని నడిపిస్తాను మందిరానికి. ఏది బాప్తిస్మం పొందిన వాళ్ళు కాదు, యేసయ్యని తెలియని ప్రజలు, బంధువులు, రక్త సంబంధులు. నడిపిస్తానని ఒక తీర్మానం తీసుకోవాలి. తీసుకుందామా? చేతులు ఎత్తండి. ఎత్తరు ఇప్పుడు, ఎత్తాలి ఇప్పుడు. మా సంఘ కాపరికి, ఇక్కడున్న దైవజనులకి మీరు మాట ఇస్తున్నారు. ఈ సంవత్సరం మా బంధువుల్లో, మా స్నేహితుల్లో, మా వాడకట్టున్న వారిలో ఉన్నవారిని అయ్యగారు ఒక 10 మందిని చెప్తానయ్యా, తీసుకొస్తాను, మీరు వారిని నడిపించండి, వారు రక్షణ పొందేంతవరకు నేను ప్రార్థన చేస్తానయ్యా. యోబు ఏ రీతిగా ప్రార్థన చేశాడో నేను కూడా ప్రార్థన చేస్తాను ప్రభువా. యోబుని ఎలా దేవుడు ఆశీర్వదించాడు, నన్ను కూడా ఆశీర్వదించాలి. మేము వెళ్ళిన చోటల్లా మీరు తోడుగా ఉండాలి. మేము నించున్న చోటల్లా జయము కలగాలి. అంటే ఏం చేయాలి? చెప్పాలి అమ్మా. ప్రార్థన కాదు. తర్వాత ఎంతమంది నడిపిస్తారో అది మీ సమర్పణ. వాళ్ళని నడిపించేంతవరకు, వాళ్ళని మందిరాన్ని నడిపించే వరకు, ఆ ఆత్మలు రక్షించబడేంత వరకు ఏమాత్రం కూడా మీరు ఇసుకు చెందకూడదు. దయచేసి ఇసుకు చెందకూడదు. వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, మీ సాక్ష్యం చెప్పాలి, దేవుని మాటలు చెప్పాలి, మందిరానికి నడిపించాలి. ఒక గోలి ఉండాలి. రాత్రి చెప్పా, ఒక కౌంట్లైనా తాగుపోతు అతనితో నేను స్నేహం చేస్తే ఆయన పాత ఇనుము వ్యాపారం చేస్తాడు. అయితే మేము ఈ పరిచర్యను బట్టి మాతో తిరుగుతూ ఉంటాడు. ఆయనకు రోషం కలిగింది. డేవిడ్ రాజన్న చేసేది మేము చేయలేమా అనుకున్నాడు. చెయ్యాలన్నాం. అయితే వాళ్ళ ఊళ్ళో మీటింగ్ పెట్టి ఎంతమంది బంధువులు ఉన్నారో వాళ్ళ కులంలో ఎంతమంది ఉన్నారో వాళ్ళందరినీ కేకేసి ప్రతి సంవత్సరం మీటింగ్ పెట్టి భోజనాలు పెట్టి ఒక పండగలా చేసాడు. నేను మొన్న లాస్ట్ టైం నేను వెళ్ళా, పేపర్లో ఎప్పుడు మేమంతా వెళ్తే ఆయన స్టేజ్ మీద కేకేస్తున్నాడు. 50 కుటుంబాలు రక్షించాడండి ఆయన. తప్పట్లు కొట్టండి. 50 కుటుంబాలు, కౌంట్లో 50 కుటుంబాలు. ఎవరు మళ్ళీ? అతనేంటి, పిచ్చ తాగుబోతు. అతను మారాడు, ఆయన కుటుంబాన్ని రక్షణ పొందటం కాదు, వదిలేడా. మనం ఏం చేస్తామంటే, మనం వెళ్తున్నాంగా, చాలే, మనం గుడికి వెళ్తున్నాంగా, మనకి ఇతరులతో పని లేదు. లెక్క అడుగుతాడు ఒక రోజున దేవుడు. లెక్క తప్పనిసరిగా అడుగుతాడు. లెక్క అనేది తేలిగ్గా తీసుకోవద్దు. నా గురించి అమ్మా, అయ్యా, ఎప్పుడైనా సరే నీ వాడికట్లో, నీ ప్రాంతంలో నా గురించి సాక్ష్యం ఇచ్చావా? కొంతమందినైనా దేవుని దగ్గరికి, నా మందిరానికి నడిపించావా? రక్షణ పొందారా అన్నప్పుడు తల దించుకునే పరిస్థితి మనకు ఉండకూడదు. అవును ప్రభువా, పలానోళ్ళకి చెప్పా, నీ గురించి నా సాక్ష్యం చెప్పా, నడిపించా, రక్షణ పొందారు, అదే బ్లెస్సింగ్. అలా నడిపిస్తే ఏమవుద్ది? 2 రాజుల గ్రంథం 18:7 ఎక్కడికి వెళ్తే అక్కడ జయం. దేవుడు మనకు తోడుగా ఉంటాడు. యోబును ఆశ్రయించిన దేవుడు మనల్ని కూడా ఆశీర్వదిస్తాడు. ఆ తీర్మానం తీసుకుందాం ఈ రాత్రి. మా సంఘంలో ఇక్కడ 7 సంఘాలు ఉన్నాయి. 7 సంఘాల్లో కనీసం కొత్త వారిని గుర్తుపెట్టుకోవాలి. ఆ సంఘం వాళ్ళు, ఈ సంఘం వాళ్ళు కాదు, కొత్త వారిని. మోజేసయ్య గారు 10 మందిని చెప్తాను మీకు, నా బాధ్యత. సంఘంలో ఎంతమంది ఉంటారు? కనీసం 100 మంది ఉంటారు. తక్కువ వేసుకుంటే మోజేస్ గారు అంటే 200-300 మంది ఉంటారు. 40 మంది ఉన్నాయి, 50 మంది ఉన్నాయి, 100 మంది ఉన్నాయి. ఒక్కొక్కరు ఒక తీర్మానం తీసుకుంటే, అలా కమిట్మెంట్ అయ్యి ఉంటే, ఈ గ్రామంలో దేవుని తెలియని ప్రజలు ఎవరైనా ఉంటారా? తీర్మానం తీసుకుందాం. దేవుడు ఆ కృప మీకు అనుగ్రహించును గాక. థ్యాంక్ యూ. మరి ఇంకా చెప్పాలని దైవజనులు రెడీగా ఉన్నారు. అయితే మీ చేతులు, దైవజనుల చేతులు మా టీం మీద ఆశీర్వదించండి. రానున్న దినాల్లో సౌండ్ సిస్టంలో కానీ, బస్సులో కానీ, బస్సు డ్రైవర్ మీద కానీ, సౌండ్ సిస్టమ్ ఆపరేట్ చేస్తున్న వారి మీద కానీ,
లైటింగ్ కడుతున్న వారు కానీ స్టేజ్ ఏర్పాటు చేస్తున్న కానీ Yes. జర్నీ విత్ జీసస్ మినిస్ట్రీ తరపున కోట ఎంఎస్ తరపున వ్యాపారం చేసుకుంటూ ఈ పరిచర్య కొనసాగుతుంది కనుక అటు వారిని దేవుడు బహుబలంగా వాడుకొనుగాక, Amen. ఆశీర్వదించునుగాక. Amen. వాళ్ళు వెళ్తున్న మార్గాల్లో దేవుడు మార్గాలు తెరవనుగాక. Amen. అద్భుతమైన అభిషేకం వారి మీద దిగునుగాక Amen. అనుకోవాలి. ఇక్కడ కూడా తల్లి కిందలు చేసేవారు వచ్చారా? ఎస్. జర్నీ విత్ జీసస్ మినిస్ట్రీ కోటమేశ్వర వారు వచ్చారు. తల్ల కిందలు చేసేవారు వచ్చారు. దురాత్మలు నాశనం చేసేవాళ్ళు వచ్చారు. ఆత్మలు పట్టుకుంటానికి వారు ప్రాణాలు పైన త్యాగం చేయడానికి వచ్చారు అనే సాక్ష్యం ప్రతి గ్రామంలో ఉండునుగాక. Amen. Yes. Amen. మరి ఈ అవకాశం ఇచ్చిన దైవజనులకి మీ అందరికీ ఎక్కువ టైం తీసుకుంటే క్షమించండి. మీ అందరికీ నా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.